హాయ్ అండి. అందరికీ నమస్తే. ఏం లేదండి. చాలా రోజుల నుంచి మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. బట్ వర్క్స్ అన్నీ ఉండడం వల్ల అస్సలు కుదరలేదు. కూడా బయటికి వెళ్ళే పనుంది. బట్ ఎలా అయినా మీతో ఇది షేర్ చేసుకోవాలని చెప్పి కాసేపైనా టైం తీసుకొని వీడియో చేస్తున్నా. సీరియస్‌లీ ఆ ఒక్క విషయం వల్ల నా డే మొత్తం హ్యాపీ అయిపోయింది. అసలు యాక్చువల్‌గా ఏమైందంటే చాలా మంత్స్ బ్యాక్ నుంచి నాకొక అంకుల్ తెలుసనమాట. ఆ తర్వాత చాలా మంత్స్ నుంచి అతను నేను కలవలేదనమాట. అయితే మొన్న రీసెంట్‌గా నేను ఇంటి దగ్గర కొంచెం వేరే పని ఉండడం వల్ల వాకబుల్ డిస్టెన్స్ అవ్వడం వల్ల నడుచుకొని వెళ్ళి వస్తున్నా. వస్తుండగా అతను బైక్ మీద వెళ్తూ హాయ్ అమ్మా అని చెప్పారు. నేను చూసి హాయ్ అంకుల్ అని చెప్పాను. ఓకే. బైక్ మీద వెళ్తున్నారు. క్రాస్ అయిపోయారు కాబట్టి నేను ఇంకా ఎక్కువేం మాట్లాడలేదు. హాయ్ చెప్పేసి క్రాస్ అయ్యారు కదా అనుకుని నేను ఫోన్ చూసుకుంటూ వచ్చేస్తున్నాను. నందిని నందిని అని వినిపిస్తుంది. ఎవరు పిలుస్తున్నారని వెనక్కి తిరిగి చూస్తే అతనేమో బైక్ మీద వెళ్తున్న అతను అంటే వేరే అతని బైక్ మీద అన్నమాట. సో, ఆ బండి ఆపించేసి పరిగెట్టుకుంటూ వస్తున్నారు నాతో మాట్లాడడానికని. ఎందుకొస్తున్నారని నాకు అర్థం కాలేదు. అనిపిస్తది కదా! అంత పెద్దతను అంతలా పరిగెట్టుకొని మన దగ్గరికి రావడం ఏంటి? ఎందుకని ఒక ఇదుంటుంది కదా! అయితే అతను నా దగ్గరకొచ్చిన తర్వాత "ఎందుకు అంకుల్ అంతలా పరిగెట్టుకొనొస్తున్నారు? ఏమైంది?" అని అడిగితే, "నీ వీడియోస్ చూస్తున్నానమ్మా. నేను ఆంటీ అసలు మిస్ అవ్వకుండా చూస్తున్నాం. చాలా బావున్నాయి" అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇస్తున్న వీడియోస్ కోసం నార్మల్‌గా మాట్లాడతారు. బట్ అంత పెద్దాయన అంతలా పరిగెట్టుకొనొచ్చి మరీ చెప్పారు. నేనింతలా హ్యాపీ పడిపోవడానికి అదొక్కటే రీజన్ కాదు. అతనేమన్నారంటే, "ఈ చిన్న స్క్రీన్ నుంచి నిన్ను ఏదో ఒక రోజు బిగ్ స్క్రీన్ మీద చూస్తానమ్మా నాకా నమ్మకం ఉంది" అన్నారు. లిటరల్లీ ఆ మాట చెప్పగానే నా హార్ట్ అంతా ఫుల్ మెల్ట్ అయిపోయింది. బిగ్ స్క్రీన్‌కి వెళ్ళాలి అని అనలేదతను. "నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వెళ్తావు ఖచ్చితంగా. నేను గ్యారంటీ" అని చెప్పారు నాకు. ఈ వీడియో అంకుల్ చూస్తున్నారో లేదో నాకు తెలీదు. బట్ అంకుల్ చాలా థాంక్స్. మీరు నన్నంతలా అభిమానిస్తున్నందుకు థాంక్ యూ సో మచ్. ఆ స్టేజ్‌కి వెళ్ళేలా మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నన్ను ఈ షార్ట్ వీడియోస్ నుంచి బిగ్ స్క్రీన్ మీదే చూడాలనుకుంటున్న వాళ్ళందరూ కమెంట్ చేసేయండి.